అధికారంలో ఉన్నాం మనకేమవుతుంది మనల్ని ఎవరు అడుగుతారనే ధీమాతో చేసిన పనులపై కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నజర్ పెట్టింది. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమాలపై అధికారులు కొరడా రూలిపిస్తున్నారు. ఇందూరు జిల్లాలో మాజీ ఎమ్మెల్యేల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో ఇతర నేతల్లో సైతం టెన్షన్ మొదలైంది. అధికారం అడ్డు పెట్టుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన అవకతవకలు అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి జీవన్ మాల్ తతంగం మరవక ముందే ఈసారి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ సీఎంఆర్ బిఎం స్కామ్ బయటపడింది. 2021-2022 యాసంగితో పాటు 2022-2023 వానాకాలానికి సంబంధించి 35,000 మెట్రిక్ టన్నుల బియ్యం పౌర సరఫరాల శాఖకు తిరిగి ఇవ్వలేదని బయటపడింది. ఈ బియ్యం విలువ సుమారు 60 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేకు సంబంధించిన రైస్ మిల్లులో సివిల్ సప్లై అధికారులు తనిఖీలు చేపట్టడంతో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సీఎంఆర్ రైస్ 60 కోట్లతో పాటు సీఎంఆర్ బియ్యం తిరిగి ఇవ్వనందుకు జరిమానా కింద మరో 10 కోట్ల రూపాయలు కూడా చెల్లించాల్సి ఉందని అధికారులు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే బీజేపీ సీనియర్ లీడర్ ఎండల లక్ష్మీనారాయణతో పాటు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి లేవనెత్తారు. షకీల్ భారీ కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. దీంతో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమేర్కు సంబంధించిన మిల్లుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. బోధన్ డివిజన్లోని సాలురా మండలం తగ్గేలి గ్రామ సమీపంలోని ఆయనకు సంబంధించిన మిల్లుల్లో గత 2-3 రోజులుగా తనిఖీలు చేపట్టారు అధికారులు. యాసంగి వానాకాలానికి సంబంధించి షకీల్ ఆమేర్కు సంబంధించిన మిల్లుకు 50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పౌర సరఫరాల శాఖ అధికారులు కేటాయించారు. ఇందులో నుంచి 35,000 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యం తిరిగి మిల్లు నుంచి పౌర సరఫరాల శాఖకు కేటాయించాలి. కానీ కేవలం 5,000 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే తిరిగి చెల్లించారు. ఆ ధాన్యం మిల్లింగ్ తన మిల్లుతో సాధ్యపడదని, ఈ ధాన్యాన్ని మరో 4 మిల్లులకు పంపి సీఎంఆర్ బియ్యంగా ఇస్తానని సివిల్ సప్లై అధికారులకు లిఖితపూర్వకంగా రాసి ఇచ్చినట్టు సమాచారం. అందులో నుంచి కేవలం 4,000 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే తిరిగి ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. రైస్ మిల్ రొటీన్ చెకప్లో కొంత షార్టేజ్ ఉంది, కొంత ప్యాడీ ఉంది. తర్వాత ఇక్కడ రైస్ కూడా ఉన్నాయి. ఆ రైస్ కూడా పీడిఎస్ రైస్ కింద సస్పెక్ట్ చేస్తా ఉన్నాం. ఆయన డీటీకి హ్యాండ్ ఓవర్ చేసినాం. ఆయన శాంపుల్ పంపి దాని మీద పీడిఎస్ రైస్ సంబంధించి యాక్షన్ తీసుకుంటాడు. తర్వాత ఇది ఆర్కమ్కు పంపినామని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఆర్కమ్ ఆల్రెడీ పారిపోయి ఉన్నాడు. ఆర్కంలో ఇంతకుముందు ఒకసారి మేము చూసినప్పుడు అక్కడ ప్యాడీ లేదు. ఆర్కమ్కు ఏదైతే ప్యాడ్ ఇచ్చారో వాళ్ళు ఆల్రెడీ అమ్ముకున్నట్టున్నది. వాడు పారిపోయినాడు. దాని మీద కాంప్లైంట్ ఇవ్వమని డీటీకి కూడా చెప్పాను. ఈరోజు కాంప్లైంట్ ఇస్తున్నాడు దాని మీద. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో షకీల్ ఆమీర్ బోధన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బోధన్ నుంచి కాంగ్రెస్ మాజీ మంత్రి సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి గెలుపొందారు. దీంతో అధికారంలో ఉన్న సమయంలో చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో మిగిలిన నాయకుల్లో టెన్షన్ మొదలైంది.